అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇవాళ ఇవాళ ఇలాంటి జనరేషన్లో పార్టీ కోసం నిస్వార్థంగా ఎవరు పనిచేస్తారన్న అందరూ డబ్బు కోసం, ఎదుగుదల కోసం, పదవుల కోసమే కదా పనిచేసేది అని. కానీ అన్ని పార్టీలు వేరు, బీజేపీ పార్టీ వేరు. అందుకనే నాలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది బీజేపీకి, మోదీ గారి పాలనకు ఆకర్షితులై బీజేపీలో కొన్ని అవకతవకలు ఉన్నా మోదీ గారిని చూసి ఆ బీజేపీకి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే బీజేపీని తప్పు పట్టలేని పరిస్థితులు కూడా కొంతమంది వ్యక్తులు అలా చేస్తున్న ఆ పార్టీలో ఉండి దాన్ని తప్పు పట్టలేని పరిస్థితులకు కూడా వచ్చి మనసులో కలతలు చెందుతున్న పరిస్థితి ఉంది. ఇది ఒక్క రాజాసింగ్ గారికి కాదండి. నేను గతంలో చాలా చోట్ల కొన్ని గ్రామాల నుండి అధిక శాతం మిత్రులందరినీ, యువతను బీజేపీలో జాయిన్ చేయడం జరిగింది. చాలామంది జాయిన్ చేయడం జరిగింది. చాలామంది నన్ను అన్నారు, మరి నువ్వు బీజేపీలో అయితే చాలామంది కార్యకర్తలని జాయిన్ చేస్తున్నావు కానీ మరి నువ్వు బీజేపీలోకి వెళ్ళట్లేదు ఏంటి అని. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా బీజేపీలోకి వెళ్తానని చెప్పి నేను చాలామందికి చెప్పడం జరిగింది.